సరే సార్ నేను మళ్ళీ చేస్తా క్లాస్ స్టార్ట్ అయితే రైట్. ఓవర్ ఎక్కువండి కొంచెం తగ్గుతా బెటర్ మళ్ళీ రా Yeah, good afternoon. Am I audible? Yes, sir. Okay. And Yes, sir. my screen is visible to you all? Dams and retaining walls? Yes. Okay. వాయిస్ క్లియర్ లేకపోతే మళ్ళీ చెప్పండి, నెట్వర్క్ చేంజ్ చేస్తా. ప్రజెంట్ వైఫై కనెక్ట్ అయింది, లేదంటే మొబైల్ హాట్స్పాట్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో టుడేస్ టాపిక్ ఇస్ డ్యామ్స్ అండ్ రిటైనింగ్ వాల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ యూ మీన్ బై డ్యామ్? డ్యామ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, డ్యామ్ అంటే చెప్పండి ఎవరైనా ఒకరు. It is a structure to store water. Okay. Anything else? ఇంకెవరైనా చెప్తారా? Yes. Right, as you rightly said, dam is a structure which is constructed across a river or a stream to store large amount of water on back of it, and that water can be utilized for either drinking purpose or irrigation purpose or power generation purpose or even navigation purpose. It has multiple purposes. Okay. అండ్ ఈవెన్ స్మాల్ పాండ్ కి ఎర్దన్ బండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం డ్యామ్ అనే అంటాం. ఎర్దన్ బండ్ కూడా ఎర్దన్ డ్యామ్. ఓకే, సరే అయిపోయింది. Am I audible? Yes, sir. Okay, okay. Sir. Right, so dams are constructed to store a large amount of water on the upstream side. Yes, of course, upstream side during the rainy season. Because the rains are not distributed equally over the crop period. Crop period అంటే క్రాప్ మనం సీడ్ వేసినప్పటి నుంచి ఫైనల్ గా హార్వెస్టింగ్ వరకు మధ్యలో ఉన్న మొత్తం పీరియడ్ ని కూడా క్రాప్ పీరియడ్ అంటాం. ఇరిగేషన్ లో వచ్చి ఉంటుంది. బేస్ పీరియడ్ అంటేనేమో ఫస్ట్ వాటర్ వేసి ప్లఫింగ్ చేస్తాం కదా, దున్నుతారు కదా, అంత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బేస్ పీరియడ్ అంటారు. ఇది క్రాప్ పీరియడ్. ఓకే, సో త్రూ అవుట్ ద క్రాప్ పీరియడ్ రైనీ సీజన్ రైన్స్ యూనిఫామ్ గా రావు కాబట్టి రైన్స్ వచ్చినప్పుడే స్టోర్ చేసుకొని తర్వాత త్రూ అవుట్ ది ఇయర్ మనకు యాజ్ అండ్ వెన్ క్రాప్ రిక్వైర్డ్, క్రాప్ ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడప్పుడు కొంత కొంత రిలీజ్ చేయొచ్చు. డ్యామ్స్ లో స్లూయిసెస్ అని ఉంటాయి. స్లూయిస్ అని హెడ్ స్లూయిస్ అని డ్యామ్ కి రెండు సైడ్ లో ఉంటాయి. ఆ హెడ్ స్లూయిసెస్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ని ఎంత అమౌంట్ కావాలో అంత పర్టికులర్ అమౌంట్ ని రెగ్యులేట్ చేసి మనం తీసుకోవచ్చు, డ్రా చేయొచ్చు వాటర్ ని. అట్లా the stored water can be used as and when required through the sluices provided on the dam. Dam may be constructed with a rectangular or trapezoidal shape, but generally మనం trapezoidal shapes ఏ చూస్తాం, but rectangular కూడా ప్రొవైడ్ చేయొచ్చు, having water face vertical or inclined. Downstream side generally incline ఉంటుంది, వాటర్ ఫేస్ కూడా incline ప్రొవైడ్ చేయొచ్చు. ఈ వాటర్ ఫేస్ ఇంక్లైన్ ప్రొవైడ్ చేస్తే అడిషనల్ వాటర్ వెయిట్ కూడా మనకు సెల్ఫ్ వెయిట్ కి యాడ్ అవుతుంది, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. రిటైనింగ్ వాల్స్. ఓకే, సో ఇప్పటి వరకు డ్యామ్స్ అని చెప్పాం కదా. డ్యామ్స్ అంటే వాటర్ ని స్టోర్ చేస్తారు అప్ స్ట్రీమ్ సైడ్ లో, అండ్ అది ఇరిగేషన్ కి మేజర్ గా ఇరిగేషన్ పంపిస్తారు. అపార్ట్ ఫ్రమ్ ఇరిగేషన్ యూ కెన్ ఆల్సో యూజ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ పవర్ జనరేషన్ పర్పస్. ఈవెన్ స్మాల్ బోట్స్ ఉంటే నావిగేషన్ పర్పస్, ఫిషరీ
ఫిషింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు వాటర్ ని. ఓకే, అండ్ రీటైనింగ్ వాల్స్ అంటే ఏంటి? సేమ్ ఇక్కడ డ్యామ్ ఎట్లయితే వాటర్ ని స్టోర్ చేస్తుందో, రీటైనింగ్ వాల్ బ్యాక్ సైడ్ మనకి ఎర్త్ ఉంటది. ఎర్త్ ఫిల్ ని స్టోర్ అంటే సపోర్ట్ ఎర్త్ ని సపోర్ట్ చేయడానికి మనం రీటైనింగ్ వాల్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అట్లా సపోర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిల్ రోడ్ ఉంది అనుకోండి, ఒక హిల్ ఉంది, హిల్ చుట్టూ రోడ్ వేయాలి. సో అప్పుడు మనకి హిల్ సర్ఫేస్ అంతా ఇట్లా ట్యాపర్డ్ ఉంటది కదా, స్లాంట్ ఉంటది కదా, ఆ స్లాంట్ సర్ఫేస్ మీద వెహికల్ వెళ్ళాయి కదా, ఫ్లాట్ సర్ఫేస్ తీసుకురావాలి. సో అప్పుడు ఫర్దర్ గా అంటే పక్క నుంచి సాయిల్ పడిపోకుండా సపోర్ట్ లాగా నేను డ్రా చేస్తా. ఇది చూడండి, లెట్స్ సే ఇది హిల్లీ రీజన్ అనుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్ లో మీకు రోడ్ కావాలి, ఇక్కడ రోడ్ కావాలి. సో ఏం చేస్తారంటే కొంచెం ఎస్కవేట్ చేస్తారు, ఇక్కడ నుంచి కొంతవరకు ఎస్కవేట్, ఈ పోర్షన్ అంతా పైన ఉన్న ట్రయాంగిల్ ఎస్కవేట్ చేస్తారు, ఇక్కడ ఫిల్ చేస్తారు. అండ్ ఎస్కవేట్ చేసిన తర్వాత పైనుంచి సాయిల్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ రీటైనింగ్ వాల్. ఈ రీటైనింగ్ వాల్ అనేది పైన ఉన్న ఎర్త్ మొత్తాన్ని ఇక్కడ దాకా వచ్చి ఆపేలాగా సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా రీటైనింగ్ వాల్ ఉంటుంది. ఈ రీటైనింగ్ వాల్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫిల్ ని స్లిప్ కాకుండా, డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లిప్ కాకుండా సపోర్ట్ చేయడానికి. అప్పుడు మధ్యలో ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది, అక్కడ రోడ్ వేస్తారు. అట్లా ఈ రీటైనింగ్ వాల్ ఎక్కడ వచ్చినా కూడా ఎర్త్ ని సపోర్ట్ చేయడానికి. అయితే మనకు డిఫరెన్స్ ఏంటంటే, డ్యామ్ వాటర్ కదా, సో వాటర్ ని మీరు మ్యాక్సిమం ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసారు అనుకోండి, వాటర్ ని మ్యాక్సిమం మీరు టాప్ లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు. టాప్ లెవెల్ కంటే కొంచెం ఎక్కువైనా కూడా బై వర్చ్యూ ఆఫ్ గ్రావిటీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అయిపోతుంటది. బట్ ఎర్త్ అట్లా కాదు, ఎర్త్ టాప్ వరకు మేము స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ కూడా స్టోర్ చేయొచ్చు. ఇట్లా కొంచెం ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఇక్కడ ఎర్త్ పెట్టినా కూడా, ఇంతవరకు ఎర్త్ ఫిల్ చేసినా కూడా అది స్టేబుల్ గానే ఉంటది. ఇది ఏ యాంగిల్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాయిల్ కండిషన్. ఒక్కొక్క సాయిల్ ఇప్పుడు శాండీ సాయిల్ అనుకోండి, తక్కువ స్లోప్ కి స్లిప్ అయి పడిపోతుంది. క్లే సాయిల్ అయితే కొంచెం ఎక్కువ వరకు సపోర్ట్ చేస్తుంది. అది సాయిల్ ఇంగ్రీడియంట్స్ ని బట్టి ఉంటది. సరే, ఇవన్నీ మనం రిటైనింగ్ వాల్ డీటెయిల్ వెళ్ళినప్పుడు చూద్దాం. టైం బీయింగ్, డ్యామ్ అంటే వాటర్ ని స్టోర్ చేస్తుంది, అండ్ రిటైనింగ్ వాల్ అంటే ఎర్త్ ని సపోర్ట్ చేస్తుంది. ఎర్త్ బ్యాక్ పిల్ అని కూడా అంటాం మనం. ఓకే, రైట్. డ్యామ్ ఇస్ ఏ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్, ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రిపీట్ చేస్తాం. డ్యామ్ ఇస్ ఏ స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ఎ రివర్ ఆర్ ఎ స్ట్రీమ్ విత్ మ్యాసనరీ ఆర్ కాంక్రీట్. ఎస్, ఒకసారి స్టోన్ మ్యాసనరీతో కన్స్ట్రక్ట్ చేస్తారు, ఒక్కోసారి కాంక్రీట్ మ్యాసనరీతో కన్స్ట్రక్ట్ చేస్తారు. మనకు ప్రాబ్లమ్స్ లో బ్రిక్ మ్యాసనరీ అని కూడా వస్తాయి, కానీ నాకు తెలిసి బ్రిక్ మ్యాసనరీ ఎవరు వాడరు. ఎందుకంటే బ్రిక్స్ వాటర్ కి కంప్లీట్ గా సబ్మర్డ్ అయిపోయినప్పుడు సాఫ్ట్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి, ఇంకా అంత స్ట్రాంగ్ ఉండవు వెన్ కంపేర్ టు స్టోన్ అండ్ కాంక్రీట్. అందుకని మనం జనరలీ ఐదర్ స్టోన్ మ్యాసనరీ ఆర్ కాంక్రీట్ మ్యాసనరీ ఉన్న డ్యామ్స్ చూస్తుంటాం. లాంగ్ లైఫ్ కూడా ఉంటాయి. కాంక్రీట్ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆన్ ద అప్స్ట్రీమ్ సైడ్, అండ్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్, పవర్ జనరేషన్, డ్రింకింగ్, రిక్రియేషన్ ఎక్సెట్రా. ఓకే, ఇప్పుడు వరకు డ్యామ్ అంటే ఏంది, యూజెస్ ఏంది అర్థమైనా. నెక్స్ట్ ఇప్పుడు అనాలిసిస్ ఆఫ్ రెక్టాంగులర్ డ్యామ్. డ్యామ్ ని ఎట్లా అనలైజ్ చేస్తారు అంటే, అనలైజ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు డిజైన్ చేయాలనుకోండి, ఒక పర్టికులర్ ప్లేస్ లో వాటర్ ని స్టోర్ చేసి డ్యామ్ డిజైన్ చేయాలి. డ్యామ్ డిజైన్ అంటే టాప్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, బేస్ విడ్త్ ఎంత ఉండాలి, అవి మేజర్ క్రైటీరియాస్. అండ్ స్లోప్స్ ఉంటే ఆ స్లోప్ 1/10 ఉండాలా, 1/12 ఉండాలా, ఎంత స్లోప్ ఉండాలని అది డిజైన్. ఎట్లా డిజైన్ చేస్తారు అని అంటే, ఫస్ట్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద డ్యామ్ అని చూడాలి. అనాలిసిస్ ఎప్పుడు కూడా ఫోర్సెస్ ఏం యాక్ట్ అవుతున్నాయి, మెటీరియల్ ఏమేం యూజ్ చేస్తున్నారు, తర్వాత టెంటేటివ్ ఒక సైజ్ అనుకుంటారు, ఆ సైజ్ నుంచి ఎంత స్ట్రెస్ జనరేట్ అవుతుంది, బాటమ్ లోనే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ జనరేట్ అవుతుందని చూస్తారు. ఆ పర్టికులర్ స్ట్రెస్ మీరు కన్సిడర్ చేసిన మెటీరియల్ లో పర్మిసిబుల్ స్ట్రెస్ కంటే తక్కువనే ఉండాలి. సపోజ్ స్టోన్ మ్యాసనరీ ఒక 18 kN/m² మాక్సిమం లోడ్ అనుకోండి, పర్మిసిబుల్ లోడ్. ఆ 18 కంటే తక్కువనే ఉంటే అప్పుడు సేఫ్, అదర్వైజ్ ఆ మెటీరియల్ పనిచేయదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఐదర్ పెద్ద సైజ్ అయినా ప్రొవైడ్ చేస్తారు సేమ్ మెటీరియల్ తోని, లేదంటే ఇంకొంచెం స్ట్రాంగర్ మెటీరియల్ కాంక్రీట్ లాంటిదైనా కన్సిడర్ చేస్తారు. అట్లానా. సో ఫస్ట్ ఈ అనాలిసిస్ లో వాట్ ఆర్ ద స్ట్రెసెస్ జనరేటెడ్ అనే వరకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. స్ట్రెస్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం స్ట్రెస్ ని బేస్ చేసుకునే పర్మిజబుల్ స్ట్రెస్ కంటే మీకు ఇక్కడ జనరేట్ అయిన స్ట్రెస్ తక్కువ ఉండాలి, కాబట్టి ఈ స్ట్రెస్ బేస్ చేసుకునే డిజైన్ చేస్తాం. కాబట్టి స్ట్రెసెస్ ఎట్లా డిరైవ్ చేస్తారు అనేది ఉంటుంది. మేబీ డెరివేషన్ పార్ట్ మీకు లేదు, బట్ ఒకసారి చూద్దాం స్టార్టింగ్. కాబట్టి అనాలిసిస్ ఆఫ్ రెక్టాంగులర్ డ్యామ్, ఇట్లనే అనాలిసిస్ ఆఫ్ ట్రెపిజాయిడల్ డ్యామ్ అని కూడా ఉంటది. మేజర్ ఫోర్సెస్ ఏంటి, ఈ క్వశ్చన్ వస్తుంది, మేజర్ ఫోర్సెస్ ఏంటి అని అడగొచ్చు. డ్యామ్ పైన మేజర్ ఫోర్సెస్ ఏముంటాయి చెప్పండి, గెస్ చేయండి. గ్రావిటీ ఫోర్స్. ఓకే, డ్యూ టు గ్రావిటీ.
సెల్ఫ్ వెయిటే ఉంటుంది. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ డ్యామ్ ఇస్ నథింగ్ బట్ గ్రావిటీ అండ్ దట్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇది స్టెబిలైజ్ చేసేదానికి ఉంటుంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫోర్స్ డ్యూ టు వాటర్ ఇజంట్ ఇట్, ఫోర్స్ డ్యూ టు ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పక్కకు వస్తున్నాయి, అవన్నీ స్టోర్ చేసేప్పుడు సైలెంట్ గా ఉండే పక్కకి పుష్ చేస్తాను ట్రై చేస్తాయి. ఓకేనా? సో ఆ పుష్ అనేది మేజర్ ఎఫెక్ట్. దాన్ని కౌంటర్ యాక్ట్ చేయడానికి మనం సెల్ఫ్ వెయిట్ ఉండాలి. ఇక్కడ మేజర్ వచ్చి ఈ బై సెల్ఫ్ వెయిటే, డ్యామ్ సెల్ఫ్ వెయిట్ వచ్చి ఈ వాటర్ సైడ్ నుంచి పుష్ చేసిన అనుకోండి, సెల్ఫ్ డ్యూ టు సెల్ఫ్ వెయిటే అది రెసిస్ట్ చేయాలి. అదే మెకానిజం. ఓకే, సో మేజర్ ఫోర్సెస్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద డ్యామ్ అండ్ ఫోర్స్ డ్యూ టు వాటర్, ఇవి మేజర్. ఇంకా మైనర్ అంటే ఇంకొంచెం చెప్పాలంటే ఫ్రిక్షన్ బిట్వీన్ ద సాయిల్ అండ్ ద డ్యామ్ మెటీరియల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి, వాటర్ ఫోర్స్. ఇది ఈ డ్యామ్ ని పక్కకు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సెల్ఫ్ వెయిట్ ఏమో డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, ఇది బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నుంచి స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంకొకటి సాయిల్ అండ్ ఈ డ్యామ్ మెటీరియల్, వెదర్ ఇట్ మే బి masonry ఆర్ కాంక్రీట్, ఫ్రిక్షన్ బిట్వీన్ ద సాయిల్ అండ్ డ్యామ్ మెటీరియల్ అది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రిక్షన్ లేదనుకోండి, అంటే ఇక్కడ కంప్లీట్ గా స్మూత్ సర్ఫేస్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ అట్లా ఉండదు బట్ స్మూత్ సర్ఫేస్ ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, పక్క నుంచి ఫోర్స్ వస్తే ఈవెన్ దో సెల్ఫ్ వెయిట్ ఎంత ఉన్నా కూడా సింపుల్ గా పక్కకి స్లైడ్ అయిపోవచ్చు. డ్యామ్ యాజ్ ఏ హోల్ ఈ మొత్తం కూడా పక్కకి సింపుల్ గా స్లైడ్ అయిపో ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫ్రిక్షన్ కూడా ఉండాలి. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే ఏం చేస్తారు, ఫ్రిక్షన్ అనేది ఇట్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ అండ్ సాయిల్, మెజర్లీ సాయిల్. సో సాయిల్ ని మీరు చేంజ్ చేయలేరు కాబట్టి బేస్ సైడ్ పెంచుతారు, సర్ఫేస్ ఏరియాని పెంచవచ్చు అట్లా. ఓకే రైట్. సో ఫస్ట్ 1 by 1 ఇవి మేజర్ ఫోర్స్ అని చెప్పిన, సెల్ఫ్ వెయిట్, ఫోర్స్ డ్యూ టు వాటర్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎర్త్ క్వేక్ ఫోర్సెస్ అని ఉంటాయి, వేవ్ ఫోర్స్ ఉంటుంది, వాటర్ స్టోర్ అయి ఉంటుంది కదా, వాటర్ లో టాప్ లో వేవ్స్ జనరేట్ అయితే ఆ వేవ్స్ నుంచి ఫోర్స్, అవన్నీ చాలా మైన్యూట్ ఫోర్సెస్. మేజర్ మాత్రం ఈ 3. ఓకే, అండ్ అనాలిసిస్. ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ ఎంత ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది యాక్చువల్గా మనకు ఈ పర్టికులర్ ఎస్ఎం లోనే నేర్చుకోవాలి, థియరీ స్ట్రక్చర్ నేర్చుకోవాలని ఏం లేదు. సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు కూడా మీరు స్పెసిఫిక్ వెయిట్ నుంచి స్పెసిఫిక్ వెయిట్ ఫార్ములా ఐడియా ఉంటే దాని నుంచి డిరైవ్ చేస్తారు. ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ పర్టికులర్ మెటీరియల్ టు యూనిట్ వాల్యూమ్, వెయిట్ బై యూనిట్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ క్యూబ్ కి ఎంత వెయిట్ ఉంటుంది అనే సెల్ఫ్ వెయిట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కి సెల్ఫ్ వెయిట్ కాన్స్టెంట్ ఉంటుంది. సపోజ్ కాంక్రీట్ తీసుకుని అనుకోండి, కాంక్రీట్ ప్లెయిన్ కాంక్రీట్ అయితే 24 కిలోమీటర్ పర్ క్యూబిక్ మీటర్, ఆర్సీసీ అయితే 25 కిలోమీటర్ పర్ క్యూబిక్ మీటర్. అదేం చేంజ్ కాదు, అది కాన్స్టెంటే ఉంటుంది. సో మీకు ఇప్పుడు వెయిట్ కావాలంటే ఆల్రెడీ స్పెసిఫిక్ వెయిట్ కాన్స్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్ డ్యామ్ ఎంత వాల్యూమ్ ఉందో చెప్తే ఆ వాల్యూమ్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ గా వెయిట్ వస్తుంది. అట్లా ఇక్కడ కూడా సేమ్ చేసిండు. అయితే మనం అనాలిసిస్ మొత్తంలో కూడా డ్యామ్ సపోజ్ ఒక 1 కిలోమీటర్ లెంత్ ఉంది అనుకోండి, ఆ 1 కిలోమీటర్ లెంత్ కూడా కన్సిడర్ చేయరు. ఓన్లీ ఏదైనా క్రిటికల్ సెక్షన్, జనరల్గా ఇప్పుడు ఒక రివర్ ఉందనుకోండి, రివర్ ఎడ్జెస్ కొంచెం డెప్త్ తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ సెంటర్ లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. డెప్త్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ స్టోర్ అవుతాయి అండ్ ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం క్రిటికల్ సెక్షన్ అంటే ఆ సెంట్రల్ పోర్షన్ లోనే క్రిటికల్ సెక్షన్ కన్సిడర్ చేస్తారు. ఒక 1 మీటర్ డ్యామ్ మాత్రమే, ఎలిమెంటరీ స్ట్రిప్ లాగా ఒక 1 మీటర్ డెప్త్ 1 మీటర్ లెంత్ మాత్రం కన్సిడర్ చేస్తారు, అది డిజైన్ చేస్తారు. అది ఓకే అయితే మిగతా 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్ ఎంత లెంత్ అని ఉండని అవే ప్రాపర్టీస్ సేమ్ సైజెస్ ప్రొవైడ్ చేసేస్తాం అట్లా. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమని ఉండాలి, కన్సిడరింగ్ 1 మీటర్ లెంత్ ఆఫ్ ద డ్యామ్ అని ఉండాలి. తర్వాత వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, ఏమో మీరు ఎక్కడైనా డౌట్ ఉంటే నేను మధ్యలో ఆపండి, మాట్లాడచ్చు మీరు మధ్యలో, సార్ ఇది అర్థం కాలేదు ఇప్పుడే అడగాను, బెటర్. ఓకే, సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ డ్యామ్ మనం చూస్తున్నాం. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమన్నా స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అని చెప్పిన, అంతే కదా. స్పెసిఫిక్ వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ బై వాల్యూమ్ అయినప్పుడు మనకు వెయిట్ కావాలంటే ఈ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ వెయిట్ మల్టిప్లైస్ వచ్చేస్తుంది కదా, రివర్స్ క్యాలిక్యులేషన్స్. హైడ్రాలిక్స్ లో వచ్చి ఉంటుంది మీకు స్పెసిఫిక్ వెయిట్ అనే ఫార్ములా గుర్తుందా, స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద వాల్యూమ్ బై వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ బై వాల్యూమ్. ఇక్కడ కూడా రివర్స్ లో ఇది వాల్యూమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మల్టిప్లై బై 1 అంటే ఏంది, మనం లెంత్ ని 1 మీటర్ కన్సిడర్ చేస్తున్నాం, టోటల్ లెంత్ అనవసరం, ఓన్లీ 1 మీటర్ లెంత్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మల్టిప్లై బై 1 ఇంటూ ఇది ఒమేగా ఎం అంటే మాసనరీ స్పెసిఫిక్ వెయిట్ అన్నట్టు, మెటీరియల్ స్పెసిఫిక్ వెయిట్. మనం మాసనరీ వాడితే మాసనరీ, కాంక్రీట్ అయితే కాంక్రీట్, డ్యామ్ మెటీరియల్ స్పెసిఫిక్ వెయిట్. ఈ స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ చేసి కాబట్టి ఆటోమేటిక్ గా వెయిట్ వస్తుంది. సరే, ఇప్పుడు వాల్యూమ్ ఎట్లా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్
అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, స్టాండర్డ్ నోటేషన్స్ ఉన్నాయి మనకి. స్టాండర్డ్ నోటేషన్స్ అంటే డ్యామ్ క్రాస్ సెక్షన్ ఏది ఉన్నా కూడా ఇవే సింబల్స్ వాడతాం. ఏమేంటి అని అంటే లెట్ స్మాల్ ఏ బి ద టాప్ విడ్త్ ఆఫ్ ద డ్యామ్. అది ట్రెపిజియం ఉన్న రెక్టాంగిల్ ఉన్న టాప్ విడ్త్ ఎప్పుడు కూడా మనం స్మాల్ ఏ అనే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అండ్ స్మాల్ బి విత్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్, బేస్ విడ్త్ మొత్తాన్ని కూడా స్మాల్ బి అని రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ రెక్టాంగిల్ అనుకోండి స్మాల్ టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ సేమ్ ఉంటాయి. ఒకవేళ ట్రెపిజియం అనుకోండి స్మాల్ ఏ బాటమ్ స్మాల్ బి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. బట్ టాప్ ఏ స్మాల్ ఏ అంటే టాప్ విడ్త్, స్మాల్ బి అంటే బాటమ్ విడ్త్. సిమిలర్ గా క్యాపిటల్ హెచ్ అంటే ఓవరాల్ హైట్ ఆఫ్ ద డ్యామ్, అండ్ స్మాల్ హెచ్ అంటే డెప్త్ ఆఫ్ వాటర్ ఆర్ హైట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే డ్యామ్ హైట్ టాప్ వరకు ఉంది, బట్ సర్టన్ పోర్షన్ లో వాటర్ లేవు, దాన్ని ఫ్రీ బోర్డ్ అని అంటారు. ఇంటెన్షనల్ గానే ఒకవేళ వేవ్స్ ఏమైనా జనరేట్ అయినా అండ్ ఇంకో ఇక్కడ స్లూయిస్ మనకు ఓగి స్పిల్వే అని ఉంటది, ఐ మీన్ స్పిల్వే అని ఉంటది. స్పిల్వే అంటే ఎక్సెస్ వాటర్ ని ఇక్కడ సర్టన్ లెవెల్ రాగానే రిలీజ్ చేయొచ్చు అనమాట. ఎక్సెస్ లెవెల్ ఇక్కడికే ఉంటే వాటర్ ఇక్కడ వరకే స్టోర్ అవుతాయి, ఎక్కువ ఉన్నాయి ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంటాయి. ఈ ఎక్స్ట్రా పోర్షన్ ని ఫ్రీ బోర్డ్ అని అంటారు. కొన్నిసార్లు ఫ్రీ బోర్డ్ అని ఇంటెన్షనల్ గానే వదిలేస్తాం అన్నట్టు. ఈ ఫ్రీ బోర్డ్ మినిమం ఉండాలి అని, పైనుంచి ఓవర్ఫ్లో కాకుండా ఓన్లీ స్లూయిస్ నుంచే పోయేలాగా ఈ పోర్షన్ ఉంటుంది. దీన్ని ఫ్రీ బోర్డ్ అంటారు. ఇది డెప్త్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఓవరాల్ హైట్ ని క్యాపిటల్ హెచ్ అని, స్మాల్ హెచ్ అంటే ఓన్లీ డెప్త్ ఆఫ్ వాటర్ అని చూపిస్తాం. నెక్స్ట్ మెటీరియల్ క్రాస్ సెక్షన్ ఉంది కదా, డ్యామ్ క్రాస్ సెక్షన్. ఆ డ్యామ్ క్రాస్ సెక్షన్ సెంట్రాయిడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అంటే వాటర్ ఫేస్ నుంచి మెజర్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని ఎక్స్ బార్ అని అంటాం, ఎక్స్ బార్. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ మొత్తానికి టోటల్ వాటర్ నుంచి ఫోర్స్ వస్తుంది కదా, ఆ ఫోర్స్ యాక్చువల్గా మీరు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేస్తే, ఆల్రెడీ ఇది హైడ్రాలిక్స్ వచ్చి ఉంటుంది, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేస్తే లీనియర్ గా వేరియేషన్ అయితే ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ లో అంటే ఫ్రీ ఏమంటారు ఫ్రీ సర్ఫేస్ దగ్గర అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి అది 0 అన్నట్టు. అండ్ ఎంత డెప్త్ కి వెళ్తుంటే అంత లీనియర్ గా గామా హెచ్ అనే వాల్యూ మారుతూ ఉంటది. టోటల్ బాటమ్ లో ఎంత అంటే ఒమేగా హెచ్, గామా అన్న ఒమేగా అన్న ఒకటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్. సో గామా హెచ్ అనే వాల్యూ ఉంటది. ఇది ట్రయాంగిల్ కాబట్టి మనకు టోటల్ ఫోర్స్ కావాలంటే సింపుల్ గా ఏరియా ఆఫ్ ద ప్రెషర్ డయాగ్రామ్ తీసుకుంటే టోటల్ ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఈ ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ ఈ గామా హెచ్ ఇంటూ హెచ్ అట్లా. ఎనీహౌ ఈ టోటల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది క్యాపిటల్ పి అనుకోండి. క్యాపిటల్ పి ఎక్కడ యాక్ట్ చేస్తుంది, సింపుల్ ఈ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ యాక్ట్ చేస్తుంది. ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఫ్లాట్ ఎడ్జ్ నుంచి ఎంత h/3. సో h/3 డిస్టెన్స్ లో ఈ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దీన్ని టోటల్ ప్రెషర్, టోటల్ వాటర్ ప్రెషర్ ఆర్ టోటల్ వాటర్ ఫోర్స్ క్యాపిటల్ పి అంటారు. అట్లనే మాస్ అంటే మొత్తం వెయిట్ క్యాపిటల్ డబ్ల్యూ ఎగ్జాక్ట్లీ సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది, క్యాపిటల్ డబ్ల్యూ. ఓకేనా, ఇప్పుడు రెండు ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా 2 ఫోర్సెస్ ఉంటే మనకు అక్కడ ఇంటూ ఇట్లా ఏమన్నా 2 ఫోర్సెస్ యాక్టింగ్ అయితే పారలెలోగ్రామ్ లాగానే ట్రయాంగిల్ లాగానే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి మనకు రిజల్టెంట్ అని వస్తుంది కదా, రిజల్టెంట్ క్యాపిటల్ ఆర్, ఒకటి పి ఫోర్స్ ఒకటి క్యూ ఫోర్స్ అనుకోండి, అప్పుడు క్యాపిటల్ ఇది రిజల్టెంట్ క్యాపిటల్ ఆర్ అని ఉంటది కదా. సిమిలర్ గా ఇక్కడ కూడా 2 ఫోర్సెస్ ఉన్నాయి, పి అనేది యాక్ట్ చేస్తుంది, డబ్ల్యూ అనేది యాక్ట్ చేస్తుంది. 2 ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా రిజల్టెంట్ క్యాపిటల్ ఆర్ అని ఉంటది, అది ఇది. ఓకేనా, తర్వాత రిజల్టెంట్ క్యాపిటల్ ఆర్ అని చూపిస్తామని చెప్పిన కదా. నెక్స్ట్ రిజల్టెంట్ ఎక్కడైతే బేస్ ని కట్ చేస్తుందో అంటే ఈ పర్టికులర్ లొకేషన్ కన్సిడర్ చేస్తే ఈ లొకేషన్ నుంచి వాటర్ ఫేస్ కి ఉండే డిస్టెన్స్ ని జెడ్ అని అంటాం. ఇది కూడా సింబల్, జస్ట్ జెడ్ అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద వాటర్ ఫేస్ టు ద పాయింట్ వేర్ రిజల్టెంట్ కట్స్ ద బేస్. ఇది సో ఇవి నోటేషన్స్. ఏ డ్యామ్ తీసుకున్నా కూడా మనకు కామన్ గా ఉంటాయి, స్మాల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, క్యాపిటల్ పి, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఆర్ అండ్ ఎక్స్ బార్ అండ్ జెడ్. ఈ వాల్యూస్ అన్ని కామన్ గా ఉంటాయి. ఇవి అంటే ఏంది అనేది ట్రై టు రిమెంబర్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గుర్తుంటుంది. నా వాయిస్ క్లియర్ లేదా? లో వస్తుంది సార్. లో వస్తుందా? సరే దగ్గర పెట్టుకొని మాట్లాడదా. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఏమన్నా రిపీట్ చేయాలా ఇంతవరకు చెప్పిన దాంట్లో? yes sir. ఓకే, ఒకసారి పి ఉన్న డబ్ల్యూ ప్రెషర్ ఒకసారి మళ్ళీ చెప్పారు. ఓకే. సో పి అనేది టోటల్ వాటర్ ఫోర్స్. ఇది మనకి బాటమ్ నుంచి h/3 డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది. ఎందుకు h/3 అని అంటే వాటర్ ప్రెషర్ అనేది
ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఇక్కడ వాటర్ టాప్ లెవెల్ ని ఫ్రీ సర్ఫేస్ అంటాం కదా, ఈ ఫ్రీ సర్ఫేస్ దగ్గర 0 ఉంటది. అండ్ అక్కడ నుంచి కిందకి వెళ్తున్న కొద్దీ లీనియర్ గా ఇట్లా గామా హెచ్ అనే వాల్యూ ఎక్కడ ఏ ప్లేస్ లో తీసుకున్నా గామా హెచ్ అనే వాల్యూ ఉంటది. హెచ్ అంటే టాప్ నుంచి ఫ్రీ సర్ఫేస్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్ కి హైట్ అన్నట్టు. సో ఇప్పుడు బాటమ్ లో తీసుకుంటే ఇది ఒమేగా హెచ్ ఆర్ గామా హెచ్ అనే వాల్యూ ఉంది అండ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్. ఎనీహౌ ఎప్పుడు ట్రయాంగిల్ ఉంటది. తర్వాత ఇప్పుడు ఇది ఇండివిజువల్ గా ఈ పర్టికులర్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ గామా హెచ్, ఇక్కడ గామా ఇండివిజువల్ గా ప్రెషర్ ఉంటది. బట్ నాకు టోటల్ ప్రెషర్ కావాలి. టోటల్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ ఫోర్స్ లాగా, వాటర్ నుంచి వచ్చే టోటల్ ఫోర్స్ కావాలి. అది ఎంత అంటే క్యాపిటల్ పి. ఎట్లా వస్తుంది అని అంటే సింపుల్, ఈ ఏరియా తీసుకోవాలి, హాఫ్ ఇంటూ గామా హెచ్ ఇంటూ ఈ హైట్ హెచ్, హాఫ్ ఇంటూ గామా హెచ్ ఇంటూ హెచ్ అనేస్తే ఆటోమేటిక్ గా టోటల్ ఫోర్స్ వస్తుంది. ఎనీహౌ అది క్యాలిక్యులేషన్ లో చూద్దాం. ఇప్పుడు పి ఎక్కడ యాక్ట్ అవుతుంది డిస్టెన్స్ అని అంటే ఈ ట్రాంగిల్ సెంట్రాయిడ్ కి, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ట్రాంగిల్ కదా, ట్రాంగిల్ సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతాయి. ట్రాంగిల్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటది మనం మెకానిక్స్ నుంచి చూస్తున్నాము, బేస్ నుంచి అయితే h/3, షార్ప్ ఎడ్జ్ నుంచి 2h/3 కదా. సో బేస్ నుంచి కాబట్టి h/3 డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది. అట్లనే డబ్ల్యూ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీ, అది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఇటు నుంచి ఎక్స్ బార్ అనే డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఈ రెండింటి నుంచి ఒక రిజల్టెంట్ క్రియేట్ అయింది కదా, ఆ రిజల్టెంట్ బేస్ నుంచి కరెక్ట్ కట్ అయ్యే ప్లేస్ ని మనం జెడ్ అని అనుకుంటాం. అది ఇక్కడ ఉంది జెడ్ అని అనుకుంటాం. ఓకే రైట్. డబ్ల్యూ స్మాల్ బి ఏంటి? ఎస్ స్మాల్ బి సార్. స్మాల్ బి అంటే బాటమ్ విడ్త్. ఓకే, స్మాల్ ఏ అంటే టాప్ విడ్త్ ఆఫ్ డ్యామ్, స్మాల్ బి అంటే ఇక్కడ వరకు కాదు, ఇది రాంగ్ ఇచ్చినమ్మా, ఇది జెడ్. స్మాల్ బి అంటే ఈ లాస్ట్ వరకు, లాస్ట్ టోటల్ బాటమ్ విడ్త్ అన్నట్టు, రైట్. తర్వాత ఇప్పుడు మన సెల్ఫ్ వెయిట్ చూద్దాం. సెల్ఫ్ వెయిట్ ఎట్లా వస్తుంది, ఏరియా వాల్యూమ్ మల్టిప్లై బై స్పెసిఫిక్ వెయిట్ వేయాలి. వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వేయాలి. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, రెక్టాంగిల్ కదా, విడ్త్ ఏ, హైట్ ఏమో టోటల్ హెచ్ క్యాపిటల్ హెచ్, కాబట్టి ఏ ఇంటూ హెచ్ అని రాసిండ్రు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చింది. ఓకేనా, ఇంటూ మనం లెంత్ ఏమనుకున్నాం, లెంత్ యూనిట్ మీటర్, కన్సిడరింగ్ 1 మీటర్ లెంత్ అన్నాం కాబట్టి 1 మీటర్ మల్టిప్లై చేసినాము, అప్పుడు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ వేస్తే మీకు వెయిట్ ఆఫ్ మాస్ అనేది వస్తుంది. ఒకవేళ ట్రెపీజియం ఉంటే ఏం చేయాలి, ట్రెపీజియం క్రాస్ సెక్షన్ ఏరియా వేయాలి, అదొకటి చేంజ్. ఇందులో ఏ అంటే ఏంది రాసిన టాప్ విడ్త్ ఆఫ్ డ్యామ్, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద డ్యామ్, బి అంటే బాటమ్ విడ్త్ ఆఫ్ ద డ్యామ్, ఇక్కడ క్లియర్ గా ఉంది. అండ్ ఒమేగా ఎం అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీ. రెండు సింబల్ వాడిండు, ఒమేగా ఎం అంటే మ్యాసనరీకి, ఓన్లీ ఒమేగా అంటే వాటర్ కానీ, అందుకని ఒమేగా ఎం అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీ అంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద డ్యామ్, క్యాపిటల్, ఇది స్మాల్ డబ్ల్యూ కాదు, క్యాపిటల్ డబ్ల్యూ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద డ్యామ్ సెక్షన్. అవును, ఎక్స్ బార్ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడ రాసిన. తర్వాత ఇప్పుడు హారిజంటల్ వాటర్ ప్రెషర్ క్యాపిటల్ పి అంటే ఏదో చూద్దాం. ద ప్రెషర్ ఇంటెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ ఫ్రీ సర్ఫేస్ 0. ఫ్రీ సర్ఫేస్ అంటే టాప్ మోస్ట్ లెవెల్, వాటర్ అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అయిన సర్ఫేస్, అక్కడ 0 ఉంటది. అండ్ ఇంక్రీజెస్ లీనియర్లీ టు ఎ మాక్సిమం ఎట్ ద బేస్ ఈక్వల్ టు ఒమేగా హెచ్. ఇది చూడండి, ఇట్లా లీనియర్ గా మారుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. ఎగ్జాక్ట్ బాటమ్ లో తీసుకుంటే ఒమేగా హెచ్ ఉంటది. Therefore, total water pressure is capital P is equal to area of the pressure diagram. Area of the pressure diagram ఏంది ఇప్పుడు, half into base into height, half into omega h into h, final multiply చేస్తే omega h square by 2 అని ఉంటుంది. సో P is equal to always omega h square by 2 అనే ఫార్ములా వేయాలి. ఇక్కడ స్మాల్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఎందుకంటే ఈవెన్ దో క్యాపిటల్ హైట్ వరకు ఉన్నా కూడా వాటర్ స్మాల్ హెచ్ వరకే ఉన్నది, కాబట్టి మనకు ప్రెషర్ కూడా స్మాల్ హెచ్ వరకే క్రియేట్ అవుతుంది. ఇందులో ఒమేగా అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్, స్మాల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ వాటర్ ఆర్ డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్, క్యాపిటల్ పి అంటే టోటల్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్స్, నథింగ్ బట్ ఫోర్స్ లాగా. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ బార్. ఈ ఎక్స్ బార్ రెక్టాంగిల్ కాబట్టి డైరెక్ట్ గా b/2. ఓకేనా, ఒకవేళ ట్రిపిజియం అయితే సమ్ డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు b/2, where x bar is the distance of cg of the dam measured from the vertical face అనేది వాటర్ ఫేస్ అని రాయాలి ఇక్కడ, వాటర్ ఫేస్ నుంచి. అండ్ బి అంటే బేస్ విడ్త్ ఇన్ మీటర్స్. నెక్స్ట్ ఇది చూద్దాం, డైరెక్ట్ గా జెడ్ అని చూద్దాం. జెడ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ వేర్ ద రిజల్టెంట్ కట్స్ ద బేస్. ఓకే, మనం ఇట్లా అనుకుందాం, డిస్టెన్స్ బిట్వీన్ ద వాటర్ ఫేస్ అండ్ వేర్ ద రిజల్టెంట్ కట్స్ ద బేస్ అని డైరెక్ట్ గా జెడ్ అని చూడండి. జెడ్ అంటే ఇప్పుడు డయాగ్రామ్ లో జెడ్ అంటే ఈ డిస్టెన్స్ అని చెప్పిన కదా, ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఎక్స్ బార్ ప్లస్ ఈ అడిషనల్ ఫోర్స్, ఈ అడిషనల్ డిస్టెన్స్ సమ్ ఎక్స్ ఎంత ఉందో అంత వస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p/w ఇంటూ h/3 అండ్ ఎక్స్ బార్ టోటల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్. సో ఫైనల్ గా
z వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x బార్ ప్లస్ p బై w ఇంటూ h/3 అని వస్తుంది. ఈ p బై w ఇంటూ h/3 ఎట్లా వచ్చింది అని అంటే మనము టేకింగ్ మూమెంట్స్ అబౌట్ టో అని 2 ఫోర్సెస్ మూమెంట్స్ కన్సిడర్ చేయాలి. ఇక టో నుంచి మూమెంట్స్ కన్సిడర్ చేస్తే ఈ డిస్టెన్స్ ఏమో మీకు p ఇంటూ h/3 అని వస్తుంది. ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఏమో b మైనస్ x బార్ అని వస్తుంది. అట్లా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ మనకి డెరివేషన్ ఏం లేదు, సో డోంట్ వరీ అబౌట్ దట్. సింపుల్ గా ఈ వాల్యూ p బై w ఇంటూ h/3 అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు x బార్ ప్లస్ p బై w ఇంటూ h/3 అవుతుంది. నెక్స్ట్ ఎక్సెంట్రిసిటీ అంటే ఏంది? ఎక్సెంట్రిసిటీ అని అంటే టోటల్ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఈ రిజల్టెంట్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ లాక్ చేసే ఎసెంట్రిసిటీ 0. అదర్వైజ్ కొంచెం పక్కకు ఉంటే ఆ డిస్టెన్స్ ఎంత ఉందో, ఈ సైడ్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ని మనము ఎక్సెంట్రిసిటీ అని అంటాం. ఎక్స్ బార్ దగ్గర అని కాదు, సెంటర్ దగ్గర అని. అయితే ఇప్పుడు రెక్టాంగిల్ కాబట్టి ఎక్స్ బార్ సెంటర్ సేమ్ అవుతున్నాయి. బట్ ట్రెపీజియం తీసుకుంటే ఎక్స్ బార్ కొంచెం పక్కకు ఉంటుంది. బేస్ విడ్త్ అంటే బేస్ లో టోటల్ బేస్ విడ్త్ లో హాఫ్ అంటే అది వేరే కొంచెం పక్కకు ఉంటుంది. మనం b/2 అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, బేస్ లో సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్ నుంచి ఎంత పక్కకు వచ్చింది ఈ రిజల్టెంట్ ఎంత పక్కకు యాక్ట్ అవుతుంది ఆ డిస్టెన్స్ మాత్రం ఎసెంట్రిసిటీ అని అంటాం. సో ఫార్ములా ఏమవుతుంది? z మైనస్ b/2 అవుతుంది. నెక్స్ట్ స్ట్రెసెస్ ఎట్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్. ఓకే, ఇప్పుడు నేను కొంచెం డ్రా చేయాలి. ఇది చూడండి, బేస్ విడ్త్ ఈ పక్కన ఈ విడ్త్ ఉంది కదా, విడ్త్ నేను పక్కన డ్రా చేస్తున్నా. విడ్త్ ఇట్లా ఉంది. సో దీనిపైన ఎసెంట్రిక్ లోడ్ యాక్ట్ చేస్తుంది. ఇది సెంటర్ అనుకోండి. ఎసెంట్రిక్ లోడ్ లాగా క్యాపిటల్ R అనేది యాక్ట్ చేస్తుంది. ఓకేనా, క్యాపిటల్ R. సో ఎసెంట్రిక్ లోడ్ నుంచి మనకి ఏమైతే అంటే దిస్ మే బి ఈక్వేటెడ్ టు ఏ సెంట్రల్ ఫోర్స్ ఆఫ్ సేమ్ మాగ్నిట్యూడ్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఏ మూమెంట్. ఎసెంట్రిక్ లోడ్ ని ఇక్కడ నుంచి సమ్ E అనే ఎసెంట్రిక్ లోడ్ ఉంటే ఎసెంట్రిక్ లోడ్ ఈక్వల్ టు సెంట్రల్ లోడ్ అండ్ సమ్ మూమెంట్. ఈ మూమెంట్ వాల్యూ ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ ఎసెంట్రిసిటీ ఎంత ఉందో ఎసెంట్రిసిటీ అవుతుంది. ఇట్లా 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తాం, ఒకటి డైరెక్ట్ ఫోర్స్, ఒకటి బెండింగ్ ఫోర్స్. ఇప్పుడు డైరెక్ట్ ఫోర్స్ వస్తే, డైరెక్ట్ ఫోర్స్ యాక్టింగ్ అయితే మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఒక ఆల్రెడీ వచ్చింది. ఇట్లా చూడండి, ఏదైనా ఒక బార్ కి డైరెక్ట్ ఫోర్స్ అప్లై చేసినాము, అప్పుడు స్ట్రెస్ ఎంత వస్తుంది? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. అండ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మీరు డ్రా చేస్తే అది యూనిఫామ్ ఉంటుంది, పైనుంచి కింద వరకు లేయర్ లేయర్ గా సేమ్ ఫోర్స్ ఉంటుంది. బట్ బెండింగ్ తీసుకోండి, ఏదైనా ఒక బీమ్ పైన ఇట్లా లాటరల్ లోడ్ వేసిరు, అప్పుడు బెండ్ అయింది. అప్పుడు మీరు క్రాస్ సెక్షన్ తీసుకొని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇస్తే డంబెల్ షేప్ లో వస్తుంది. బెండింగ్ స్ట్రెస్ లో చూసారు కదా, ఇట్లా వస్తుంది బెండింగ్ స్ట్రెస్ లాగా. ఓకేనా, ఇది ఐడియా ఉందా అందరూ? డైరెక్ట్ చెప్పండి. ఓకేనా, రైట్. సో డైరెక్ట్ స్ట్రెస్ అయితే, డైరెక్ట్ లోడ్ అయితే వచ్చే స్ట్రెస్ యూనిఫామ్ ఉంటుంది. బెండింగ్ అయితేనేమో మనకి ఇట్లా డంబెల్ షేప్ లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో మాక్సిమమ్ అండ్ సెంట్రాయిడ్ దగ్గర మినిమం అని ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ లోడ్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ లోడ్. ఇదేమో మూమెంట్ m/z ఈజ్ ఈక్వల్ టు f అని ఉంటుంది కదా, ఆ బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. ఇక్కడేమో డైరెక్ట్ లోడ్ అంటే డైరెక్ట్ p/l ఉంటుంది కదా, p/a అని ఉంటుంది, అది వస్తుంది. సో మన కాంబినేషన్ ఫైనల్ గా ఏమైతే అంటే ఇట్ ఈస్ ఎ సమ్మేషన్ ఆఫ్ 1 రెక్టాంగిల్ ప్లస్ 1 డంబెల్ షేప్ ఇట్లా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తేనే, ఇదేమో డ్యూ టు డైరెక్ట్ స్ట్రెస్, ఇది డ్యూ టు బెండింగ్ స్ట్రెస్, ఈ రెండింటిని యాడ్ చేస్తేనే టోటల్ స్ట్రెస్ వస్తుంది. సో ఇప్పుడు టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది అంటే ఇట్లా వస్తుంది డయాగ్రామ్, ఇట్లా వస్తుంది. ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్. డ్యామ్ దగ్గర మీరు ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ గీస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం డ్యామ్ ని దీని హీల్ అని అంటాం. జస్ట్ మనం ఫుట్ ఎట్లుంది, ఫుట్ కి ఒకటి హీల్ ఒక టో ఉంటుంది కదా. ఇప్పుడు ఇది డ్యామ్ కి ఇది టో, సారీ ఇది హీల్ హెచ్, ఇది టో టీ. ఓకేనా, డ్యామ్ కి ఇది హీల్ అంటారు, ఇది టో అంటారు. సో మీరు కంపేర్ చేస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తా, ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇట్లా వస్తుంది డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్, ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. అంటే టో దగ్గర మాక్సిమం స్ట్రెస్ వస్తుంది అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. టో దగ్గర మినిమం స్ట్రెస్ వస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ స్ట్రెస్ కూడా వస్తుంది. ఎప్పుడు నెగిటివ్ వస్తుంది అనే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైరెక్ట్ స్ట్రెస్, ఇది బెండింగ్ స్ట్రెస్ అనుకున్నాం కదా. డైరెక్ట్ స్ట్రెస్ వాల్యూ 50 అనుకోండి, డైరెక్ట్ స్ట్రెస్ వాల్యూ 50, బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఏమో 100 అనుకోండి. అప్పుడు ఏమైతే రెండు యాడ్ చేస్తే ఇక్కడేమో 50 + 100 150 అవుతుంది. బట్ ఇక్కడ 50 - 100 ఏమవుతుంది? 50 - 100 -50 అవుతుంది. అంటే ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఈ సేమ్ ఈ డయాగ్రామ్ ప్లేస్ లో ఇక్కడ అంటే అప్పుడు పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది.
సో కొన్నిసార్లు హీల్ దగ్గర నెగిటివ్ స్ట్రెస్ అంటే టెన్సైల్ స్ట్రెస్ కూడా రావచ్చు. బట్ టెన్సైల్ స్ట్రెస్ వస్తే వెరీ డేంజరస్, డ్యామ్ ఈజీగా ఫెయిల్ అవుతుంది. ఎందుకనంటే మీరు ఏదైనా మెటీరియల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ని టెన్సైల్ స్ట్రెంత్ ని కంపేర్ చేస్తే, కంప్రెసివ్ స్ట్రెంత్ తో కంపేర్ చేస్తే 10 times తక్కువ ఉంటుంది. అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ 20 ఉంది అనుకోండి, టెన్సైల్ స్ట్రెంత్ ఓన్లీ 2 ఉంటుంది. సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, డిజైన్ చేసేటప్పుడు టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి రాకుండానే చూసుకోవాలి. అర్థమైంది కదా? ఇది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఇట్లా వస్తుంది. సో మొత్తం 3 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంప్లీట్ గా కంప్రెసివ్ ఉంటుంది, బట్ ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది. సెకండ్ కేసు ఏంటంటే ఒక సైడ్ మొత్తం కంప్రెసివ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఎగ్జాక్ట్లీ 0 ఉంటుంది. ఇంకోటి ఏమో టెన్షన్ కూడా ఉండొచ్చు, ఇక్కడ నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇక్కడ డైరెక్ట్ స్ట్రెస్ వాల్యూ 100 ఉండి ఇక్కడ 50 ఉన్నప్పుడు, 100 ఉండి 50 ఉంటే ఇది 150 అవుతుంది. ఇక్కడ ఏమో 100 - 50 వస్తుంది. కాబట్టి ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇది 100 ఇది 100 అనుకోండి, 100 + 100 200, ఇక్కడ 100 - 100 0 అంటే సెకండ్ కేసు వస్తుంది. ఇది తక్కువ ఉండి ఎక్కువ ఉంది అనుకోండి, అంటే 50 100, ఇప్పుడు ఇది 150 ఇక్కడ -50, అట్లా 3 కేసెస్ 3 డిఫరెంట్ కాంబినేషన్స్ మనకు అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియర్ కదా? ఓకే ఫైన్. ఇక్కడ ఉన్నాం. స్ట్రెస్సెస్, ఆ స్ట్రెస్ వాల్యూ ఎంత అని అంటే ఇది డైరెక్ట్ ఫార్ములా W/B × 1 + 6E/B ఏమో మాక్సిమం స్ట్రెస్ అంటే టో దగ్గర వస్తుంది, అండ్ మినిమం స్ట్రెస్ అంటేనేమో సేమ్ ఫార్ములా, ఇందులో జస్ట్ మైనస్ ఉంటుంది. W/B × 1 - 6E/B. చూడండి, the total stress at the base of the dam is the sum of direct compressive stress and compressive stress due to bending. చెప్పినా ఇందాక డైరెక్ట్ స్ట్రెస్ అంటే P/A అని ఉంటుంది, బెండింగ్ అంటే M/Z అని ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. అండ్ టోటల్ స్ట్రెస్ ఎట్ ద హీల్, ఇదేమో టో ఇదేమో హీల్ ఆఫ్ ద డ్యామ్ ఈజ్ అ సమ్ ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్, డైరెక్ట్ కంప్రెషన్ అండ్ టెన్సైల్ స్ట్రెస్ డ్యూ టు బెండింగ్. అందుకని ఇది మినిమం స్ట్రెస్ అంటారు. వాల్యూ ఒకవేళ ఇక్కడ వచ్చే వాల్యూ ఆన్సర్ +500 అని వచ్చింది అనుకోండి, అది కంప్రెసివ్ అన్నట్టు. మైనస్ సమ్ వచ్చింది అనుకోండి, అది మైనస్ వస్తే టెన్సైల్ స్ట్రెస్ అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ట్రెపిజాయిడల్ డ్యామ్ చూద్దాం. ట్రెపిజాయిడల్ డ్యామ్ అనాలిసిస్ మళ్ళీ సేమ్ ఉంటాయి, అన్ని సెల్ఫ్ వెయిట్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. అయితే సెల్ఫ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఏరియా తీసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు వాల్యూస్ చెప్తా. స్మాల్ ఏ అంటే మనం టాప్ విడ్త్ అనుకున్నాం యాజ్ ఇట్ ఈస్, స్మాల్ బి అంటే బాటమ్ విడ్త్, ట్రెపిజియం కాబట్టి వేరే ఉంటుంది. ఎక్స్ బార్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్, ఎక్స్ బార్ వేరు, B/2 వేరు. ఇప్పుడు ఒప్పుకుంటారా? మొత్తం B అయితే B/2 సమ్వేర్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఎక్స్ బార్ మాత్రం ఎక్కడెక్కడో ఉంటుంది. ఎసెంట్రిసిటీ అప్పుడు అంటే ఏం చేయాలి, మీరు B/2 నుంచి రిజల్టెంట్ ఎంత పక్కకు ఉందో అది తీసుకోవాలి, ఎక్స్ బార్ నుంచి కాదు. B/2 నుంచి ఎంత ఉందో అది ఎసెంట్రిసిటీ అవుతుంది. సరే చూద్దాం. ఓవరాల్ హైట్ క్యాపిటల్ H, వాటర్ ఎంత ఉన్నాయో అది స్మాల్ h, P అంటే వాటర్ ఫోర్స్, W అంటే సెల్ఫ్ వెయిట్, ఇక్కడ R అంటే రిజల్టెంట్. ఎక్స్ బార్, Z అంటే ఏంది, ఎక్స్ బార్ అంటేనేమో CG డిస్టెన్స్ ఫ్రమ్ వాటర్ ఫేస్, Z అంటేనేమో రిజల్టెంట్ ఎక్కడైతే కట్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి వాటర్ ఫేస్ వరకు ఉన్న డిస్టెన్స్ ని Z అంటాం. రైట్. ఇప్పుడు ట్రెపిజియం వాల్యూమ్ వెయిట్ కావాలి, ఈ పర్టికులర్ డ్యామ్ వెయిట్ కావాలి 1 మీటర్ లెంత్ కి. ఏం చేస్తాం, ఏరియా కన్సిడర్ చేయాలి. ఏరియా అంటే ఇక్కడ A ఇక్కడ B, సో ట్రెపిజియం ఇది H, ట్రెపిజియం ఏరియా అంది A + B / 2 × H, ట్రెపిజియం ఏరియా ఇంటూ లెంత్ 1 మీటర్ ఇంటూ ఒమేగా వేయాలి. ఇది చూడండి, ½ ఇంటూ A + B ఇంటూ H అంటే ఏరియా, ఇంటూ 1 వేసినా వేయకపోయినా ఒకటే కాబట్టి సేమ్ వాల్యూ ఉంది, ఇంటూ ఒమేగా వేస్తే మీకు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ డ్యామ్ వచ్చింది. తర్వాత ఇది ఏం చేంజ్ కాదు, ఈ ట్రాంగిలే ఉంటది కాబట్టి ఈవెన్ దో మీరు రెక్టాంగిల్ తీసుకున్నా, ట్రాంగిల్ తీసుకున్నా, ట్రెపిజియం తీసుకున్నా, ఇక్కడ వచ్చే ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ట్రాంగిలే ఉంటది కాబట్టి మళ్ళీ ట్రాంగిల్ ఏరియా అంటే ½ ఇంటూ ఒమేగా ఇంటూ H, ఒమేగా H²/2, ఇక్కడ ఏం చేంజ్ కాదు. ఈ H/3 డిస్టెన్స్ లోనే యాక్ట్ అవుతుంది, అది కూడా ఏం చేంజ్ కాదు. రైట్, ఇక్కడ చేంజ్ అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ బార్ ఫార్ములా ఏంటంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, A² + AB + B² 3 × A + B. లేదు సార్ నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇట్లా డివైడ్ చేసుకోండి, ఇక్కడ డివైడ్ చేయండి. ఇది రెక్టాంగిల్ అనుకోండి, ఇది ట్రాంగిల్ అనుకోండి. ఫస్ట్ ఇయర్ లో ఫార్ములా ఉంది కదా, ఎక్స్ బార్ = A1x1 + A2x2 / A1/A2, A1 + A2. ఆ ఫార్ములా వేస్తే కూడా వస్తుంది. ప్రతిసారి ఫార్ములా ఎందుకు వేయాలంటే డైరెక్ట్ కావాలంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, రెండు సేమ్ ఆన్సరే వస్తాయి, నో డిఫరెన్స్. ఎనీహౌ ట్రెపిజియం కి ఎక్స్ బార్ ఫార్ములా ఇది. నెక్స్ట్ Z కావాలంటే ఎక్స్ బార్ + P/W × H/3, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఎసెంట్రిసిటీ కావాలంటే Z - B/2, ఇది కూడా సేమ్ ఉంటుంది. మాక్సిమం స్ట్రెస్ సిగ్మా మాక్సిమం అంటారు కొంతమంది, F మాక్సిమం అంటారు, రెండు సేమ్ సింబలే. W/B × 1 + 6E/B, ఇక్కడ W/B × 1 - 6E/B, ఇది కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కండిషన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్. మనకు డ్యామ్ స్టేబుల్ గా ఉంది అని చెప్పడానికి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, 4 కండిషన్స్ ఉన్నాయి. డ్యామ్ సేఫే అని చెప్పడాలంటే
ఓవర్ టర్నింగ్ లో సేఫ్ ఉండాలి, స్లైడింగ్ లో సేఫ్ ఉండాలి, టెన్షన్ ఫార్మేషన్ లో సేఫ్ ఉండాలి, అండ్ క్రషింగ్ లో సేఫ్ ఉండాలి. ఈ 4 పాయింట్స్ ఉంటాయి. ఓవర్ టర్నింగ్ అంటే ఏంటంటే, ఓవర్ టర్నింగ్ అంటే ఇప్పుడు డ్యామ్ 1 minute నేను డ్రా చేస్తా. డ్యామ్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ వాటర్ ఫోర్స్ ఉంది కదా, ఈ వాటర్ ఫోర్స్ నుంచి ఇక్కడ ఉన్న ఫ్రిక్షన్ నుంచి ఇది ఇక్కడ టో ఇక్కడే ఉండి మొత్తం ఇట్లా టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇట్లా తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఈడున్నది ఇనిషియల్ గా ఇట్లా తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ టర్నింగ్ అబౌట్ టో, అది ఓవర్ టర్నింగ్. అట్లా కాకుండా సేఫ్ ఉండాలి. నెంబర్ 2 స్లైడింగ్. స్లైడింగ్ అంటే ఇక్కడ డ్యామ్ ఉంది, డ్యూ టు వాటర్ ఫోర్స్ ఇది మెల్లిమెల్లి ఇక్కడికి స్లిప్ అయిపోయింది, స్లైడ్ అయిపోయింది, అది స్లైడింగ్. నెక్స్ట్ టెన్షన్ ఫార్మేషన్ అంటే ఏమవుతుంది, ఇందాక మనము ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ లో ఇక్కడ నెగిటివ్ వస్తుంది అనుకున్నాం కదా, నెగిటివ్ అంటే టెన్షన్ అంటున్నా కదా. సో టెన్షన్ ఫార్మేషన్ లో ఇక్కడ క్రాక్స్ వస్తాయి, ఫెయిల్ అవుతుంది. హీల్ దగ్గర టెన్షన్ ఫార్మేషన్ అయితే అది కాకుండా చూడాలి. నెక్స్ట్ క్రషింగ్ అని చెప్పిన. క్రషింగ్ అంటే ఏంటంటే మనకు మాక్సిమం ప్రెషర్ ఇక్కడ ఉంది కదా, అంటే టో దగ్గర ఉంది కదా, ఈ టో దగ్గర ఉన్న మెటీరియల్, సపోజ్ మెటీరియల్ ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే మీరు కాంక్రీట్ కానీ స్టోన్ మెసనరీ కానీ ఒక 20 Nm² ఆపుతుంది అని సెలెక్ట్ చేశారు. బట్ డ్యామ్ ని డిజైన్ చేసినప్పుడు చాలా హైట్ ఎక్కువ పెట్టేసారు, ఎక్కువ వాటర్ ఫోర్స్ ఉన్నాయి. డ్యూ టు దట్ వాటర్ ఫోర్స్ ఇక్కడ వచ్చే ప్రెషర్ 28 దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం క్రష్ అయిపోతుంది, ఇది మొత్తం బ్రేక్ అయిపోతుంది, క్రష్ అయిపోతుంది. అంటే ఏం చేయాలంటే మీరు ఈ సైజెస్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, డ్యామ్ సైజెస్, ఇక్కడ డెవలప్ అయ్యే స్ట్రెసెస్, మీరు ఏదైతే మెటీరియల్ వాడుతున్నారో కాంక్రీట్ అయినా స్టోన్ అయినా ఆ మెటీరియల్ కి పర్మిసబుల్ లిమిట్ అని ఉంటుంది, దానికి మాక్సిమం కెపాసిటీ ఉంటుంది, పర్మిసబుల్ లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ స్ట్రెస్ కంటే తక్కువనే ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే ఏం చేయాలి, సైజెస్ పెంచాలి, సైజెస్ పెంచేసి వాల్యూ మొత్తానికి స్ట్రెస్ తక్కువ వచ్చేలాగా డిజైన్ చేయాలి. అట్లా. సో మీరు స్టెబిలిటీ అంటే డ్యామ్ ఒక సేఫ్ ఉండాలంటే ఇవన్నీ కండిషన్స్ చేయాలి. వీటినే కండిషన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్ అని అంటారు. ఫస్ట్ చూద్దాం, చెక్ అగైన్స్ ఓవర్ టర్నింగ్. The horizontal water pressure will have to resisted by self weight of the dam section in order to avoid the overturning. ఇట్లా టర్న్ కాకుండా ఈ సెల్ఫ్ వెయిట్ తోని మొత్తం ఇది బ్యాలెన్స్ కావాలి. డ్యామ్ విల్ బి సేఫ్ అగైన్స్ ఓవర్టర్నింగ్ when the resultant falls within the base of the dam. ఎట్లా చెక్ చేస్తారు అని అంటే యాక్చువల్ గా ఓవర్టర్నింగ్ మూమెంట్, రెస్టోరింగ్ మూమెంట్ అని ఉంటాయి. ఓవర్టర్నింగ్ మూమెంట్ ఏమో డ్యూ టు వాటర్ ఫోర్స్ వస్తుంది, రెస్టోరింగ్ మూమెంట్ అంటేనేమో డ్యూ టు సెల్ఫ్ వెయిట్ వస్తుంది. ఈ ఓవర్టర్నింగ్ మూమెంట్ అనేది ఆల్వేస్ రెస్టోరింగ్ మూమెంట్ కంటే తక్కువనే ఉండాలి, రెస్టోరింగ్ మూమెంట్ చాలా ఎక్కువ ఉండాలి, అప్పుడే అది సేఫ్ ఉంటుంది. సో అట్లా ఈక్వేషన్ నుంచి చేసి ఫైనల్ గా ఏమని కంక్లూడ్ చేశారంటే రిజల్టెంట్ కనుక బేస్ నుంచి పాస్ అయితే ఆటోమేటిక్ గా ఓవర్టర్నింగ్ లో సేఫ్ ఉంటుంది అని తెలిసిపోయింది మనం. యాక్చువల్ మూమెంట్స్ నుంచి మనం కొంచెం సింప్లిఫై చేస్తే ఏంటంటే బేస్ యాజ్ లాంగ్ as the base resultant cutting the base within the base లో ఫాల్ అయితే, అంటే ఇక్కడ డయాగ్రామ్ గీస్తా ఒక్క నిమిషం. ఎస్, ఇది డ్యామ్ అనుకోండి. రిజల్టెంట్ మీకు ఇక్కడ వచ్చినా సరే సేఫే, ఇక్కడ వచ్చినా సేఫే, ఇక్కడ వచ్చినా సేఫే. బట్ కొన్నిసార్లు రిజల్టెంట్ ఇట్లా వస్తుంది, బేస్ మొత్తం దాటిపోతుంది రిజల్టెంట్, అప్పుడు మాత్రం అది ఓవర్టర్న్ అవుతుంది అని అర్థం చేసుకోండి. యాజ్ లాంగ్ as resultant cut within the base, passing within the base, then it is safe. Dam will be safe against overturning when the resultant falls within the base of the dam. And factor of safety against overturning అంటే ఇందాక నేను రెస్టోరింగ్ మూమెంట్ బై ఓవర్టర్నింగ్ మూమెంట్ బై రెస్టోరింగ్ మూమెంట్ అని అన్నా కదా, ఆ ఓవర్టర్నింగ్ మూమెంట్ బై రెస్టోరింగ్ మూమెంట్ వేసినా కూడా 2 times ఉండాలి, మినిమం 2 times ఉండాలి. అంటే ఇప్పుడు ఓవర్టర్నింగ్ మూమెంట్ 100 వచ్చింది అనుకోండి, రెస్టోరింగ్ మూమెంట్ 200 అయినా అట్లీస్ట్ ఉండాలి. ఇంకేమైనా ఎక్కువ ఉంటే ఓకే మంచిదే, అప్పుడు సేఫ్ అన్నట్టు. 150 ఉంటే సేఫ్ కాదు, ఎక్కువనే ఉంది కదా అని అనడానికి లేదు, మినిమం 2 అని చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడింగ్. When the self weight of the dam produces frictional resistance, that frictional resistance is greater than the total water force, then sliding can be avoided. ఈ వాటర్ ఫోర్స్ కంటే కింద మెటీరియల్ అండ్ సాయిల్ మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఆ ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడే సేఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ వెయిట్ మీద అండ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంది. ఈ మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సాయిల్ అండ్ డ్యామ్ మెటీరియల్ అనుకుంటే మ్యూ టైమ్స్ డబ్ల్యూ, ఇది పి వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. పి అంటే వాటర్ ఫోర్స్ కంటే మ్యూ డబ్ల్యూ వాల్యూ ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే సేఫ్. ఎంత ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ 1.5 times ఎక్కువ ఉండాలి. 1.5 times ఓన్లీ. ఇది 100 అయితే ఇది 120 ఉంటే సరిపోదు, ఇది 100 అయితే ఇది 150 ఉండాలి, ఇంకేమైనా ఎక్కువనే ఉండాలి, తక్కువ అయితే ఉండదు. అదే మ్యూ డబ్ల్యూ బై పి మస్ట్ బి గ్రేటర్ దెన్ 1.5. నెక్స్ట్ క్రషింగ్ అని చెప్పిన. అగైనెస్ట్ క్రషింగ్, the maximum compressive stress developed at the base of the dam should not exceed the permissible compressive stress of the masonry or concrete. ఇదే చెప్తున్నాను నేను. మనకు ఇందాక మన క్యాలిక్యులేషన్ లో మాక్సిమం స్ట్రెస్ అని వచ్చింది కదా, ఎఫ్ మాక్సిమం సిగ్మా మాక్సిమం W/B × 1 + 6E/B. ఈ వాల్యూ మనకు మెటీరియల్ క్వశ్చన్ లో అలౌబుల్ స్ట్రెస్ ఆఫ్ ద పర్టికులర్ మెటీరియల్ అని ఇస్తారు. దానికంటే ఎక్కువ
ఇక్కడ వచ్చే స్ట్రెస్ వాల్యూ అలౌబుల్ పర్మిసిబుల్ కంటే తక్కువ ఉండాలి, అట్లయితేనే సేఫ్ అన్నట్టు. ఇక లాస్ట్ది చెక్ అగైన్స్ ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్. నో టెన్షన్ డెవలప్ ఎట్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్. అంటే ఇది రిజల్టెంట్ మిడిల్ థర్డ్ లో కట్ చేస్తే, అంటే మొత్తం బేస్ ని 3 పార్ట్స్ చేస్తే